శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022వ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని భరణి కృత్తికా పాదం మేషం, అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం ప్రధాన గ్రహగతుల్ని కనుక పరిశీలించినట్లయితే ఏ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఆగస్టు నెల సుమారు 7-8 తారీఖుల వరకు కుజుడు తన సొంత క్షేత్రంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనులు తమ తమ స్వక్షేత్రాల్లో సంచరించడం అనేటువంటిది మేషరాశి వారికి చాలా లాభసాటిగా గోచరిస్తోంది. ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఆర్థికపరమైన అంశాల్లో ముందంజ వేస్తారు. ఏ పని చేసినా ధైర్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పట్టుదలతో ఏ పని మొదలుపెట్టినా అన్ని పనులు చిట్ట చివరి దాకా పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఈ మాట ప్రత్యేకంగా మేషరాశి వారికి ఎందుకు చెప్తున్నామంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం అనేటువంటిది వీరికి యోగదాయకమైనప్పటికీ కూడా కారణం ఏమిటి? శని స్వక్షేత్రం గనక యోగదాయకమైనా కూడా ఇది దశమ కేంద్రం గనక మేషరాశి వారికి ఈ దశమ స్థాన శని సంచార స్థితి ఏదైతే ఉంటుందో అది ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేసేటువంటి వాటిల్లో మేషరాశిలో జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమ రాశిలో తులారాశిలో ఉన్నటువంటి కేతువు కూడా వారి వారి ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి పనుల్లో కొంచెం ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ మాసం మీరు మరింత పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. సహజంగా ఎవరైనా సరే 1-2 సార్లు ఆటంకాలు వచ్చేటట్లయితే ఆ పనిని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ సహజ సిద్ధంగానే మంచి పట్టుదల, కార్యదీక్ష, ఒక పనిని పట్టుకునేటట్లయితే పూర్తి చేసే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ చిన్న చిన్న ఆటంకాలు ఏమీ చేయవు. మంచి పట్టుదలతో కృషితో ప్రతి పనిలోనూ ఇంటా బయట గెలిచి విజయాన్ని సాధించి చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసంలో మరొక ముఖ్యమైన పని కూడా జరుగుతుంది. ఇదేమిటంటే, మీకు తెలియకుండానే చాలా పెద్ద పెద్ద బాధ్యతలని, పెద్ద పెద్ద పదవుల్ని, పెద్ద పెద్ద వ్యవహారాలని మీ మీద వేసుకోవటం, వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం, అంటే విజయవంతంగా వాటిని పూర్తి చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇలా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అలుపెరగని పోరాటం చేస్తారు. ఇక సహజంగానే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేటువంటి మేషరాశి వారికి ఈ మాసం అలుపెరగని పోరాటం అనేటువంటిది ఒక లెక్క కాదు. దాన్ని కూడా నవ్వుతూ ధైర్యంగా చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాసం విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. 12 రాశుల్లో విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి మేషరాశి వాళ్ళకే అత్యంత అనుకూలమైన ఫలితాలు ఉంటున్నాయి. అంటే విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, తరచూ విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉంది. అలాగే వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటివి కూడా సులభతరం అవుతాయి. మీరు ప్రయత్నం చేయగానే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చాలా పట్టుదలతో మొండిగా చదవటం, అలాగే చదివింది 1-2 సార్లు రాయటం, ఇలా చేస్తూ మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించగలుగుతారు. మేషరాశి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వారు చేసేటువంటి పనిలో చిట్ట చివరి ఎఫర్ట్ కూడా పెట్టేస్తారు. అంటే వారు గుర్తింపు కోసం, అంటే పై అధికారుల గుర్తింపు కోసం కానీ, యాజమాన్యం యొక్క గుర్తింపు కోసం కానీ చాలా కష్టపడి పనిచేస్తారు. మొదట్లో ముఖ్యంగా మొదటి 10 రోజుల పాటు మీకు అనుకున్నంత రిజల్ట్ రాదు. కానీ 10వ తారీఖు తర్వాత నుంచి మంచి శుభవార్తలు వినటం,
పై అధికారుల నుంచి కానీ కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అనుకోని అనవసరమైనటువంటి ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చులు కూడా శుభకార్యాల నిమిత్తం, పుణ్యకార్యాల నిమిత్తం, తీర్థయాత్రల నిమిత్తం, ఇటువంటి మంచి పనుల కోసం, సంతానం యొక్క అభివృద్ధి కోసం ఇలా పెట్టడం జరుగుతుంది. ఇది భవిష్యత్తుకు పెట్టుబడిగా భావించండి. ఈ ఖర్చుల్ని లెక్క చేయాల్సినంత పరిస్థితి లేదు. కానీ ఖర్చులైతే మాత్రం తప్పకుండా ఉంటాయి. ఇక ఈ మాసంలో మిగిలిన గ్రహాలైనటువంటి కుజ, రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. స్త్రీ మూలక సహాయ సహకారాలు మేషరాశి వారికి చాలా బాగా అందుతాయి. అంటే ఎవరు ఊహించని రీతిలో స్త్రీ లాభం కలుగుతుంది. స్త్రీ మూలక సహాయ సహకారాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఈ మాసంలో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. కొత్తగా వారి వారి వ్యాపార విస్తరణ కోసం లోన్స్ అప్లై చేసేటువంటి వారు ఈ మాసం ఆగస్టు 10వ తారీఖు తర్వాత అప్లై చేయండి. ఈ లోపల కనుక చేసేటట్లయితే రుణాలు రావడంలో కొన్ని తిరకాసులు పడతాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి, రిజెక్ట్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. 10వ తారీఖు తర్వాత కనుక మీరు రుణ ప్రయత్నం చేసేటట్లయితే తప్పకుండా మీకు కావాల్సినటువంటి రుణాలు లభిస్తే దాని ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి కుటుంబ జీవితం, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో, ఇంట్లో మీ విలువ పెరుగుతుంది. ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ మేషరాశి స్త్రీలకి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్రం వారికి మరిన్ని శుభ ఫలితాలు అంటే నూతన వస్త్రాభరణాలు, సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేసేటువంటి శక్తి కూడా లభిస్తుంది. ఇటువంటి మంచి ఫలితాలు ఈ మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఎవరైతే సినీ, టీవీ రంగ కళాకారులు, కవులు, రచయితలు, గాయకులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, యాంకర్స్, మీడియా రంగంలో ఉండేటువంటి వారు ఈ మేషరాశి వారికి ఈ మాసం తిరుగులేదు. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా మీ చేతుల మీదుగా మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ మీరు విజయం సాధిస్తారు. ఆ ప్రాజెక్టు కూడా చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంటుంది. ఇటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే హోటల్స్, రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే డాక్టర్స్కి, లాయర్స్కి మహా అద్భుతంగా ఉంది. కోర్టు సిబ్బందికి కూడా ఈ మాసం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే కోర్టు తీర్పుల రీత్యా, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా మీకు అనుకూలమైన తీర్పులు రావాలనుకుంటారో వారు ఈ మాసం ఆగస్టు 10వ తారీఖు తర్వాత తీర్పులు వచ్చేటట్లుగా చూసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ మాసంలో బడా బిజినెస్ మ్యాగ్నెట్స్, బిల్డర్స్ దగ్గర నుంచి చిన్న వ్యాపారస్తుల దాకా అందరికీ వారి వారి వ్యాపారాల్లో లాభాలు అనేటువంటివి చాలా పెరుగుతాయి. టర్నోవర్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా శుభ ఫలితాలుగా ఏర్పడుతున్నాయి. సుఖము, శాంతి, మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తాయి. అయితే ఈ మాసం మేషరాశి వారికి చెప్పదగిన సూచన ఏమిటంటే ఎంత కాదనుకున్నా దశమ కేంద్రంలో శని, వ్యయస్థానంలో గురుడు, జన్మస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అదేమిటంటే అనవసరమైన పట్టుదలలకి పోవద్దు. అంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన ఇగోని దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అనవసరమైనటువంటి భేషజాలకు కానీ, ఇగోకి కానీ పోయి ముందుకు వెళ్ళిపోయి ఏ ఘర్షణకు వెళ్ళటమో లేదా ఎదుటి వాళ్ళని తోసి రాజనడానికి పెట్టుబడులు పెట్టడమో, హయ్యెస్ట్ బిడ్డింగ్ చేయటమో ఇటువంటివి కనుక చేసేటట్లయితే నష్టాలు పాలవుతారు. ఈ ఒక్క విషయం మాత్రం మేషరాశి వారు ఈ మాసం
గుర్తుపెట్టుకోవాల్సిందిగా ముఖ్యమైనటువంటి సూచన. ఇక తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి కనుక తండ్రి గారి విషయంలో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడటం అనేటువంటి చెప్పదగిన సూచన. స్త్రీ మూలక విభేదాలు, స్త్రీ మూలక విరోధాలు, స్త్రీ మూలక సమస్యలు కూడా వస్తాయి. స్త్రీ మూలకంగా లాభము కలుగుతుంది, స్త్రీ మూలకంగా ఇబ్బంది వస్తుంది. ఇవి రెండు వస్తాయి కనుక ఇటువంటి వ్యవహారాల్లో కాస్త ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పదగిన సూచన. ఇక మేషరాశి వారు ఈ మాసం పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలను తెలియజేస్తాను. వీటిల్లో మీకు కుదిరినంత వరకు పాటించేటట్లయితే ఈ మాసం అంతా మీకు మంచి ఫలితాలు రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతు ఉన్నాడు గనక ఇది చాలా కొంతకాలంగా జరుగుతోంది, ఇంకా కొన్ని నెలల పాటు జరిగే పరిస్థితి ఉంది గనక మీరు ఈ మాసంలో సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి, పుట్టలో పాలు పోయండి. దీనివల్ల రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు మీకు వస్తాయి. అలాగే స్వీట్స్ 10 మందికి పంచిపెట్టండి, లేదా స్వీట్స్ని సాధువులకు పంచిపెట్టండి. ఇలా పంచిపెడితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సంతాన విషయంలో మంచి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది. మీ దగ్గర ఎల్లప్పుడూ ఒక ఎరుపు రంగు రుమాలను ఉంచుకోండి, కర్చీఫ్ని ఉంచుకునేటట్లయితే ఇది ఒక చిన్న తంత్ర ప్రక్రియ. ఇలా చేసేటట్లయితే కుజుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది, రుణాలు తీరతాయి, రోగాలు పోతాయి, చేసేటువంటి పనిలో ధైర్యంగా సాహసంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అటువంటివన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి పరిహారం మేషరాశి వారికి ఏదన్నా ఉంది అంటే అది మీ దగ్గర ఎల్లప్పుడూ ఎరుపు రంగు రుమాలను ఉంచుకోండి. లేని పక్షంలో ఎక్కడొక్కడ ప్యాంటో షర్టో ఏదో ఒకటి ఎరుపు రంగుది వాడేటందుకు ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. కనుక నేను చెప్పిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు నేను చెప్పిన పరిహారాలు పాటించి శ్రేయస్సర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.